మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలోని చౌటపల్లి గ్రామంలో సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో నవగ్రహాలు శ్రీ విశాలాక్ష్మి సమేత ప్రసన్న విశ్వేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థాన ప్రధానార్చకులు కాసులనాటి ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేద పండితులు పొన్నూరు చంద్రశేఖర్ శర్మ, కాసులనాటి శేషఫణి శర్మ మంత్రోచ్చారణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది. కార్యక్రమంలో భాగంగా గణపతి హోమం, పుణ్యవాచనం, నవగ్రహ ప్రతిష్ట, శ్రీ విశాలాక్షి సమేత ప్రసన్న విశ్వేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన తదితర ధార్మిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు నవగ్రహ ప్రతిష్ట, ఆలయ నిర్మాణం యొక్క ఆధ్యాత్మికత విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కాసులనాటి ఉమామహేశ్వర శర్మ మాట్లాడుతూ ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శక కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. నవగ్రహ ప్రతిష్ట ద్వారా భక్తులకు శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలుగుతాయని, విశాలాక్షి సమేత ప్రసన్న విశ్వేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం మరియు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తవుతాయని పేర్కొన్న ఆయన ఆలయ అభివృద్ధికి భక్తులు, దాతలు స్వచ్ఛందంగా విరాళాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓం శ్రీ చౌటపల్లి ప్రసన్నాంజనేయ స్వామి దేవతాయ నమః. భక్త మహాశైలందరికీ కూడా నమస్కారం. శ్రీ చౌటపల్లి ప్రసన్నాంజనేయ స్వామి గత 800 సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడి ఉన్నాడు. ఈ దేవాలయానికి భక్తులు కూడా చాలా విశేషంగా వస్తూ అన్ని పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాలక్రమేణా ఈ దేవాలయంలో శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి మరియు నవగ్రహ శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు చౌటపల్లి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగింది. కావున 50 మంది కూడా ఆ దేవుని కృపకు పాత్రలుగుతారని కోరుతున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, దాతలంతా కూడా మీ యొక్క సహాయ సహకారాలు మాకు కావాలి కాబట్టి మీకు తోచినట్లుగా సహాయం చేయవలసిందిగా మరీ కోరుతున్నాను. ఈరోజు చౌటపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆవరణంలో మరి ఒక శివాలయాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతోనే ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని గ్రామ పెద్దల సహకారం, పూజారులు మరి ఉమామహేశ్వరరావు గారు వారి తోటి బృందంతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈరోజు పూజారి గారు చెప్పినట్టు దాదాపు 800 సంవత్సరాల నాడు స్వామివారు ఇక్కడ వెలసిండి భక్తుల కోరికలు తీరుస్తూ ఆయన పూజలన్నీ అందుకుంటూ కొనియాడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలోనే ఒక శివాలయాన్ని ఏర్పాటు చేసుకొని శివ పూజకు కూడా ఇక్కడ మరి కావలసినటువంటి భక్తులు ఆ యొక్క పూజలు కూడా అందుకోవాలనే ఉద్దేశంతో నవగ్రహాలు, మహానంది విశ్వేశ్వరుడు కొలువు తీరే విధంగా ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భాగంలో అందరూ కూడా పాలు పంచుకొని దాతలు విరాళంగా ఇచ్చి త్వరితగతిన ఈ దేవస్థానాన్ని ప్రతిష్ఠ కార్యక్రమంగా మరి అందరూ ఉపయోగపడేలా చుట్టుపక్కల నుండి వచ్చేటటువంటి భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. విశాలాక్షి సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ప్రతిష్ట కార్యక్రమానికి మేము కూడా రావటం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాంగణం చాలా విశిష్టమైంది. స్వామివారి దగ్గర వచ్చి కొన్ని ప్రదక్షిణాలు చేసి ఇక్కడ నిద్ర చేసిన వారందరికీ కూడా వారి యొక్క ఆరోగ్యాలు కానీ ఐశ్వర్యం కానీ అంతా సుఖంగా ఉన్న కథనాలు నేను నా స్వయంగా ఎన్నో విన్నాం. మా వంతు కూడా మేము ఈ గుడి ప్రాంగణానికి ఈరోజు శంకుస్థాపన చేసిన ఆలయానికి సహకరిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. శ్రీ చౌటపల్లి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా విశాలాక్షి సమేత ప్రసన్న విశ్వేశ్వర శివాలయం నిర్మాణం జరుగుతుంది. అలాగే నవగ్రహాలు కూడా దీనికి పుల్లల చెరువు గ్రామమే కాకుండా అందరూ గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో త్వరగా ఈ నిర్మాణం పూర్తికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం.